Your word gives life, Lord. వివిధమైన ప్రార్థనల గురించి విన్నాము, ప్రయత్నిస్తున్నాం, చేద్దాం అని అనుకుంటున్నాం, కానీ వీఆర్ ఫెయిలింగ్. ఆనెస్ట్లీ వీఆర్ ఫెయిలింగ్ కదా. యథార్థంగా చెప్పాలంటే వీఆర్ ఫెయిలింగ్. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పదాలు, పొడుగాటి ప్రార్థనలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నా సన్నిధిలో వచ్చి సాష్టాంగపడి ఒకే ఒక ప్రార్థన, లార్డ్ హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, నాకు సహాయం చేయి అనేదే అతి గొప్ప ప్రార్థన. అంటే నువ్వు చేయగలుగుతావు, నిన్ను నమ్ముతున్నాను, నువ్వు సమర్థుడు, నన్ను విడిపించగలిగిన దేవుడు అని చెప్పటమే ఆ చిన్న పదంలో అంత గొప్ప అర్థం ఉంది. If you don't know what else to pray, if you're in this discouragement right now, you just raise your hands. దేవుని సన్నిధిలో మీ చేతులు ఎత్తి, దేవా నాకు సహాయం చేయ్యా రీతిగా కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన మాటని నమ్మితే, ఆయన నా పక్షాన పోరాడతాడు అని నమ్మితే వారంట నూతన బలము. అంటే మానసికంగా ఒత్తిడి పొందుకుంటే అది చాలా భయంకరం. అందుకనే జీవితంలో ముందుకు వెళ్ళాం. మానసికంగా దెబ్బతింటే శారీరకంగా అన్ని విధాలుగా దెబ్బతింటాం. మన కుటుంబంలో గొడవలు, మన కుటుంబంలో భయంకరమైన కలవరాలు, రెస్ట్లెస్నెస్, టెన్షన్, ఇవన్నీ ఎందుకంటే మానసికంగా మనకి స్థిమితము లేదనుకోండి, స్థిరత్వం లేదనుకోండి, అన్ని. ఈరోజు మానసికంగా మీరు సరిగ్గా ఉన్నారా? వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతారు. ఆత్మ ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటే, బలంగా ఉంటే, దృఢముగా ఉంటే అన్ని విషయాలు దృఢంగా ఉంటామంట. ఎవరు కదిలించలేరంట. God is wanting and waiting for you to come to him. Don't go to phone, don't go to people. నేను ఎవరైనా నమ్మట్లేదయ్యా, మనుషుల్ని నమ్మట్లేదు, నేను నిన్నే నమ్మి ఉన్నానయ్యా.